దర్శి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. 20 ఏళ్లుగా బూచేపల్లి కుటుంబం దర్శికి ఏం చేసింది? ఈ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక బూచేపల్లి అభిమానిగా కొంత సమాచారం సేకరించి మీ ముందు ఉంచుతున్నారు. ఈ 20 ఏళ్లలో బూచేపల్లి కుటుంబం అధికారంలో ఉంది 10 సంవత్సరాలు మాత్రమే. గత 10 సంవత్సరాలుగా వారు అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ ఏ రోజు దర్శి ప్రజలకు దూరంగా లేరు. 2004 నుండి 2014 వరకు ప్రజలకు కనీస అవసరాలు అయిన విద్య, వైద్యం, త్రాగునీటి సరఫరా వంటి రంగాలలో బూచేపల్లి కుటుంబం కనబరిచిన శ్రద్ధని ఒకసారి చూద్దాం. మొదటిది విద్య. దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు స్థాపించడంతో పాటు దర్శి మరియు మొండ్లమూరు మండలాలలో భవనాలు సైతం నిర్మించారు. దర్శి మరియు మొండ్లమూరులలో మోడల్ స్కూల్స్ స్థాపించి వాటికి భవనాలు కూడా నిర్మించడం జరిగింది. ఒక నియోజకవర్గంలో 2 మోడల్స్ స్కూల్స్ తీసుకురావడం అనేది గొప్ప విషయమని చెప్పవచ్చు. నియోజకవర్గంలోని చాలా ఊళ్లలో పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. 11 కోట్లతో గురుకుల పాఠశాలలకు తరగతి గదులు నిర్మించడం జరిగింది. ఇవి ప్రభుత్వ పరంగా వారు చేసిన అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే. అయితే దర్శి ప్రాంత విద్యార్థులకు ఇంటర్ తర్వాత పై చదువులకు వెళ్లాలంటే ఒంగోలు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి హాస్టల్స్ లో ఉండి చదువుకునే పరిస్థితులను గమనించిన బూచేపల్లి వారు చీమకుర్తిలో BVSR ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి దర్శి మరియు పరిసర ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఇంటి నుంచే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి వచ్చేలా విద్యార్థులకు సదుపాయాలను కల్పించారు. అన్ని కార్పొరేట్ కాలేజీల ఫీజులు వసూలు చేయకుండా వారి స్థితిగతులను బట్టి నామమాత్రపు ఫీజులతో విద్య అందించడం జరుగుతుంది. చాలా మంది పేద విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అందించారు. వారి BVSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా పేద పిల్లలకు నోట్ బుక్స్ మరియు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుంది. రెండవది వైద్యం. దర్శిలోని ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు భవన నిర్మాణం చేయటం ద్వారా ఒక రూపును తెచ్చింది మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారు 108లు రాకముందే దర్శి మరియు చేమకుర్తి ప్రాంతాలలో ఉచిత అంబులెన్సులను నడిపి పేద రోగులకు సేవలు అందించారు. చందలూరు మరియు తూర్పు గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. దర్శి ప్రాంతంలో ఎక్కువ మంది వృద్ధులు శుక్లాల సమస్యలతో బాధపడడం గమనించిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు వారి తనయుడు యువనేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2014 నుండి ప్రతి సంవత్సరం బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారి వర్ధంతి రోజున ఐ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 10,000 మందికి సొంత నిధులతో శస్త్రచికిత్సలు చేయించారు. వారిలో మన దర్శి నియోజకవర్గ ప్రజలు అత్యధికంగా ఉన్నారు. కరోనా టైంలో వారి చారిటబుల్ ట్రస్ట్ తరపున దర్శి హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలిండర్లు అందించి బాధితులకు అండగా నిలవడం వారి మానవత్వానికి ఓ నిదర్శనం. కరోనా టైంలో BVSR చారిటబుల్ ట్రస్ట్ తరపున దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలలో గల ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. వాలంటీర్లకు, రెవెన్యూ సిబ్బందికి మరియు పోలీసు శాఖ అధికారులకు శానిటైజర్లు, మాస్కులు అందించడం జరిగింది. మూడవది త్రాగునీరు. రామతీర్థం రిజర్వాయర్ నుండి పంపు హౌస్ ద్వారా తాళ్లూరు మండలంలోని ప్రతి పంచాయతీకి సురక్షిత మంచినీటిని అందించడం జరిగింది. దర్శిలోని రిజర్వాయర్ నుండి ర్యాపిడ్ షాండ్ ఫిల్టర్ ప్రాజెక్టు ద్వారా మొండ్లమూరు మండలంలోని గ్రామాలన్నింటికి మంచినీటిని సరఫరా చేయడం జరిగింది. దర్శి మండలంలో కొన్ని గ్రామాలకు మాత్రమే అందుబాటులో ఉన్న సురక్షిత మంచినీటి సరఫరాను ర్యాపిడ్ షాండ్ ఫిల్టర్ ప్రాజెక్టు ద్వారా దర్శి పట్టణానికి ఎగువన ఉన్న పల్లెలకు సైతం సురక్షిత త్రాగునీటిని అందించడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కువ త్రాగునీటి సమస్య ఉన్న కురిచేడు మరియు దొనకొండ మండలాలకు BVSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 ట్యాంకర్లతో ప్రతి గ్రామానికి త్రాగునీటి సరఫరా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో RO ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా విద్యుత్ శాఖలో శివరాజు నగర్ లోని 18 కోట్లతో 132 kV సబ్ స్టేషన్ తో పాటు రాజంపల్లి, వట్లపాలెం, చందలూరు, శివరాంపురం, ఈస్ట్ గంగవరం, దారంవారిపాలెం, తురకపాలెం, నాగంబట్లవారిపాలెం లాంటి గ్రామాల్లో 33 kV సబ్ స్టేషన్లు చాలా ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని దర్శి నుండి చామంతిపూడి వరకు గల R&B రోడ్డు, రాజంపల్లి నుండి బొద్దుకూరపాడు మీదుగా గంగవరం వరకు గల R&B రోడ్డు, దర్శి నుండి అరవపల్లి వరకు గల R&B రోడ్లను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించడం జరిగింది. దర్శి పట్టణంలోని రోడ్లను విస్తరించి డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు చౌటపాలెం రోడ్డులో గల CC రోడ్డు మరియు రెడ్డి కాంప్లెక్స్ దగ్గర నుండి సందువారిపాలెం వరకు గల CC రోడ్డును బూచేపల్లి సుబ్బారెడ్డి గారి కాలంలో నిర్మించడం జరిగింది. 55 లక్షలతో తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయం, 14,750 పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. ఇక వారు గుడులకు, మసీదులకు, చర్చీలకు ఇచ్చిన దానాల గురించి దర్శి నియోజకవర్గంలోని ఎవరిని అడిగినా చెప్తారు. వీటన్నింటికి మించి బూచేపల్లి వారి గడప తొక్కి సాయం కోసం అడిగి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లిన వ్యక్తి లేడనేది జగమెరిగిన సత్యం. నాకు తెలిసి దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం ద్వారా సహాయం పొందని ఊరు